నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రులతో భేటీ, అధిష్టానంతోనూ సాగనున్న మంతనాలు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన. కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉందని కాంగ్రెస్ వివరణ. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని రోడ్డెక్కిన ఆశా కార్యకర్తలు. సమస్యలపై శాసనసభలో ప్రశ్నిస్తామన్న కేటీఆర్. కుటుంబంలో పరిణామాలు అదనపు డీజీపీకి వివరించిన మనోజ్. గొడవలు ప్రతి ఇంట్లో సాధారణమే అన్న మోహన్ బాబు. శీతాకాల విడిది కోసం 17న హైదరాబాద్కు రాష్ట్రపతి. బొల్లారంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన సీఎస్. భారత్ కోసం వేర్వేరుగా కలిసి పనిచేసిన రష్యా, ఉక్రెయిన్. యుద్ధ నౌక తయారీలో భాగస్వాములైన శత్రు దేశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీ, జైపూర్ పర్యటనలకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి జైపూర్ వెళ్తారు. అక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరై ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో ఓ టీవీ ఛానల్ కాంక్లేవ్లో పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున పలువురు కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్లు అడిగిన సీఎం రేవంత్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు పథకాలకు సంబంధించిన వినతిపత్రాలు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 13న రాత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వస్తారు. హైదరాబాద్ కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కుర్మ సంఘం ఆత్మగౌరవ భవనాన్ని ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుర్మ ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు 30,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశానికి సూచించారు. కుర్మ సంఘం భవనానికి విద్యుత్, మంచినీటి కనెక్షన్ వెంటనే ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సభావేదిక, బారికేడింగ్, లైటింగ్, పార్కింగ్, ఎల్ఈడీ స్క్రీన్, భద్రత తదితర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలును వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన మార్కెటింగ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల పురోగతి వివరాలు అధికారులు తుమ్మలకు అందించారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం, పునర్వ్యవస్థీకరణలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళిక చేసుకోవాల్సిందిగా సూచించారు. మార్చి నాటికి 1,00,000 ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రంలో శీతాకాల విడిది చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పాములు, కోతులు, తేనెటీగల బెడద లేకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రత్యేక బృందాలను నియమించాలని అటవీ శాఖను శాంతికుమారి ఆదేశించారు. బందోబస్తు, ట్రాఫిక్, అగ్నిమాపక, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్ల మరమ్మతులు, పరిసరాల పారిశుధ్య నిర్వహణ చర్యలు పగడ్బందీగా చేయాలని సూచించారు. పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. విగ్రహ మార్పుపై ప్రభుత్వం చర్యను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. విగ్రహంలో బతుకమ్మకు చోటు కల్పించకపోవడం తెలంగాణ ఆడపడుచులను అగౌరవపరచడమేనని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వానికి మాయన మచ్చగా అభివర్ణించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో
తెలంగాణ తల్లికి కవిత, బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై నిరసన వ్యక్తం చేశారు. సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా అభివర్ణించిన బీఆర్ఎస్ నేతలు తాము తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు. వేలాది మంది ఉద్యమకారులు నాడు పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మను విగ్రహంలో ఎందుకు చేర్చలేదని అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ఎంతో మంది యువకులు, ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్ లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బీద తల్లిని పెట్టినాం, గ్రాండ్ గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని తీసేసినాం అని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలనా? వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా? వాళ్ళకు గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా? అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా మేము ప్రశ్నిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రులు సత్యదూరపు మాటలు మాట్లాడారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు ఆక్షేపించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలన్నీ కాంగ్రెస్ తిప్పికొట్టింది. కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగానే విగ్రహం ఉందని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలకు కేవలం బీదతనం మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు. కేటీఆర్ మతిభ్రమించింది. అధికారం పోయినాక ఏం చేయాలో తోచక ఒక పిచ్చోడి చేతిలో రాయి లెక్క రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చినాక గాంధీ భవన్ తరలిస్తాడట. నిండు సభ ఆమోదించి, మేధావులు ఆమోదించి, కళాకారులు కవులు గుర్తించి ఒక తల్లి రూపాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే, అయ్యో మా గడిల రాణి లెక్క లేదు, గరీబుల దేవత లెక్క ఉంది, మా గడిల రాని ఉండాలే, కిరీటాలు ఉండాలే, వజ్ర వైరేడ్యాలు ఉండాలే, దొరసాని లెక్క ఉండాలని చెప్పి కేటీఆర్ మళ్ళీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. కేటీఆర్ గారు, కవిత గారు వారు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఇదే ప్రబలమైన సాక్ష్యం. తెలంగాణ తల్లిలో వాళ్లకు బీదతనం కనబడ్డది. తెలంగాణ తల్లి ఇంత బీదగా ఉంటదా అని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళిద్దరు మాట్లాడినారు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలలో మీరు గ్రామాలలో ఏ తల్లిని చూసినా కూడా నిన్న తెలంగాణ తల్లి ఆహార్యం ఏదైతే మనం చూసినామో అదే కనబడుతుంది. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిరూపమే నిన్న ఆవిష్కరింపబడ్డ తెలంగాణ తల్లి. 18,000 రూపాయల కనీస వేతనమివ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆశా కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కోటిలోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద సుమారు 2 గంటల పాటు నిరసన తెలిపారు. పలుచోట్ల జిల్లాల్లో ముందస్తుగా ఆశాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి ఆందోళనలో గాయపడ్డ వారిని ఉస్మానియా ఆసుపత్రిలో మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఉద్యోగ భద్రత, స్థిరమైన వేతనం, ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలంటూ ఆశా కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ తదితరాలు అందించాలని పోరుబాట పట్టారు. కోఠీలోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం ముందు సుమారు 2 గంటల పాటు ధర్నా చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు తరలిరావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు ఆశా వర్కర్లతో చర్చలు జరిపేందుకు కమిషన్ కార్యాలయ అధికారులు ఆహ్వానించారు. అయితే సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా విరమించబోమని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు.
మా వల్ల పెరుగుతున్నాయి. ఈ రోజు టీబీ నయమైతుందంటే మా వల్ల నయమైతుంది, లెప్రసీ నయమైతుందంటే మా వల్ల నయమైతుంది. కరోనా కట్టడి చేసిన దాంట్లో గ్లోబల్ లీడర్స్ అండ్ WHO మాకు చెప్పింది. ఈ రోజు కొత్త రోగం ఏదొచ్చినా ఎవరంటే ఆశలు ఉండాలి, కొత్త వైరస్ ఏదొచ్చినా ఎవరంటే ఆశలు ఉండాలి, ఏ వ్యాక్సిన్ వేయాలన్న ఆశలు ఉండాలి. ఈ రోజు మా పనుల గురించి ఎగ్జామ్ డ్యూటీ దగ్గర మేమే, వినాయక చవితి జరిగితే మేమే, బోనాల పండుగ అయితే మేమే, అన్ని పనుల దగ్గర ఈ రోజు మేమే ఉంటున్నాం. ఉదయం నుంచి రాత్రి దాకా మీరు మా పనిలోనే ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. మరి ఇంత పని చేస్తున్న మాకు నువ్వు ఇస్తున్న జీతం అంటే జీతం కాదు, మళ్ళీ పారితోషికమే. పీస్ రేట్ అట, పీస్ రేట్ వెట్టి చాకిరి విధానం రద్దు కావాలని మేము అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. అందుకని మాకు నెలకి 18,000 ఒక్క రూపాయి కూడా తగ్గకుండా మిగతా ఉద్యోగులకు ఎట్లయితే ఇస్తున్నారో 18,000 జీతం అనేది నిర్ణయం కావాలి, జీతం అనే జీవో ఇవ్వాలని మేము అడుగుతున్నాం. హామీలు నెరవేర్చాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశయాల పట్ల పోలీసులు హేయంగా దుర్మార్గంగా ప్రవర్తించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సోమవారం నాటి ఆందోళనలో గాయపడిన ఆశా వర్కర్లు రహీంబీ ఇతరులను ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించారు. పోలీసులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినా సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందకపోతే బీఆర్ఎస్ తరపున ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి, వీడియో ఆధారాలు, ఫోటోలు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది. వాళ్ళు అడిగిందేమి గొంతమ కోరిక కానే కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే. 16వ తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి, లేకపోతే అసెంబ్లీలో కూడా నిన్ను వదిలిపెట్టాం. ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దుబ్బాకలో ఆందోళన చేపట్టిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. శ్రమ దోపిడీకి గురవుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జయశంకర్ భూపాలపల్లిలో నిరసన చేపట్టారు. తమ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుతూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో రిక్రూట్మెంట్ కావడం జరిగింది విద్యాశాఖలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వ అధికారులు మారుతున్నారు, కానీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి మా బతుకులు మాత్రం మారడం లేదు. మా డిమాండ్స్ వచ్చేసి విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలనేదే మా ప్రధానమైన ఏజెండ్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మేము సమగ్ర శిక్షలో గత 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మాకు కనీస వేతనము అమలు చేయకపోవడం వల్ల ఆ గత ప్రభుత్వ హయాంలో కూడా ధర్నాలు దీక్షలు చేపట్టాము. గత సంవత్సరం క్రితం చేపట్టిన దీక్ష శిబిరానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయినాక 100 రోజులలోపు మాకు తీపి కబురు చెప్పి మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని ఒక హామీ ఇచ్చారు. ఇంతవరకు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి వెళ్ళి. సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా హామీలను నెరవేర్చాలని మేము కోరుతున్నాము. మంచు కుటుంబంలోని వివాదాలు పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కాయి. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్పై కేసు నమోదైంది. ఇవాళ పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇది ఆస్తి కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని మనోజ్ తెలిపారు. భార్య మౌనికతో కలిసి అదనపు డీజీపీ మహేష్ భగవత్ని కలిసి మనోజ్ ప్రాణహాని ఉన్నట్లు వివరించారు. రాచకొండ సిపి సుధీర్ బాబుని కలవాలని మహేష్ భగవత్ సూచించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని మంచుమోహన్ బాబు ఇంటి వద్ద ఉన్న ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. న్యాయం చేయాలంటూ మనోజ్ అదనపు డీజీపీ మహేష్ భగవత్ని కలిసే వరకు పరిస్థితులు దారితీశాయి. ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడికి యత్నించారని మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుమారుడు మనోజ్తో పాటు ఆయన భార్య మౌనికతో తనకు హాని ఉందని రాచకొండ కమిషనర్తో పాటు పహాడీ షరీఫ్ పిఎస్లో మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. 2 ఏళ్లకు పైగా కత్తులు దూసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ భారత్కు యుద్ధ నౌకను అందించడం కోసం వేర్వేరుగా కలిసి పనిచేశాయి. భారత నౌకాదళంలో చేరిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తుసీల్ తయారీలో రష్యా, ఉక్రెయిన్ భాగస్వామ్యమయ్యాయి.
ఈ నౌక రష్యా డాక్యార్డ్లో తయారు కాగా దీనికి ఉక్రెయిన్ ఇంజిన్ను సమకూర్చడం గమనార్హం. రష్యా, ఉక్రెయిన్ 2 దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో భారత్ వాటిని సమన్వయం చేసుకుంది. 2 ఏళ్లకు పైగా భీకర యుద్ధం చేసుకున్న రష్యా, ఉక్రెయిన్ భారత్కు యుద్ధ నౌకను అందించడం కోసం వేర్వేరుగా కలిసి పనిచేశాయి. గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుషిల్ సోమవారం మాస్కోలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో చేరింది. ఇది అత్యాధునిక స్టెల్త్ మిసైల్ ఫ్రిగేట్. ఇలాంటి 6 నౌకలను భారత్ ఇప్పటికే వినియోగిస్తోంది. ఇవి మొత్తం రష్యా డాక్యార్డుల్లో తయారైనవే. ఫ్రిగేట్లకు గ్యాస్ టర్బైన్ ఇంజిన్ వాడారు. భారత్ కోసం రష్యా తయారీ యుద్ధ నౌకకు ఉక్రెయిన్ ఇంజిన్ సమకూర్చడం విశేషం. ఆ ఇరు దేశాలతో భారత్కు ఎంత మంచి సంబంధాలున్నాయన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది. ఓవైపు ఇరు దేశాలు యుద్ధంలో తలపడుతోన్న వేళ ఈ నౌకను సిద్ధం చేసి డెలివరీ చేయడం విశేషం. ఈ క్రమంలో భారత్ కూడా ఇరు దేశాలను సమన్వయం చేసింది. ఉక్రెయిన్ నుంచి ఇంజన్లను సేకరించి రష్యాకు తరలించి అక్కడ నౌకల్లో బిగించింది. ఐఎన్ఎస్ తుషిల్ బరువు 3900 టన్నులు, పొడవు 125 మీటర్లు. ఇందులో భారత పరిజ్ఞానం వాటా 26% మేర ఉంది. ఫ్రిగేట్ శ్రేణికి చెందిన ఇలాంటి 4 నౌకల కోసం భారత నౌకాదళం 2016లో రష్యాతో $2.5 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 2 రష్యాలో తయారవ్వగా మరో 2 నౌకలను మన గోవా షిప్యార్డ్ లో నిర్మించేలా ఒప్పందం కుదిరింది. వాస్తవానికి చాలా కాలం నుంచి భారత్లో వాడే అత్యధిక యుద్ధ నౌకలకు అవసరమైన ఇంజన్లను ఉక్రెయిన్ కంపెనీ జోరియా మష్ ప్రాజెక్ట్ కంపెనీ తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వీటి తయారీలోనే ఇది అత్యుత్తమ కంపెనీగా చెబుతుంటారు. తుషిల్ అంటే రక్షక కవచం అని అర్థం. ఇది మల్టీరోల్ స్టెల్త్ మిసైల్ ఫ్రిగేట్. దేశ సరిహద్దులను కాపాడటంలో భారత నౌకాదళం రాజీలేని నిబద్ధతను సూచిస్తుంది. గతంలో రష్యా వాడిన అడ్మిరి గ్రిగరోవిచ్ శ్రేణి ఫ్రిగేట్లను అభివృద్ధి చేసి దీన్ని రూపొందించారు. ఐఎన్ఎస్ తుషిల్ తయారీ సమయంలో భారత బృందం కలినిన్ గ్రాడ్లోనే ఉండి చూసుకుంది. ఈ యుద్ధ నౌకలో భారత్ తయారు చేసిన అత్యాధునిక క్షిపణులను అమర్చవచ్చు. ఇది జనవరిలో జరిగిన సముద్ర పరీక్షల సమయంలో అత్యధికంగా 30 నాట్స్ వేగాన్ని అందుకుంది. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నౌకను రూపొందించారు. ఐఎన్ఎస్ తుషిల్ ను భారత నావికా దళానికి చెందిన వెస్టర్న్ ఫ్లీట్ లో చేర్చారు. ప్రపంచంలోని అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధ నౌకల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. గత కొన్నేళ్లుగా హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ కార్యకలాపాలు పెరుగుతోన్న వేళ భారత నౌకాదళ శక్తిని బలోపేతం చేసుకునేందుకు ఐఎన్ఎస్ తుషిల్ ఎంతగానో ఉపయోగపడనుంది.